నమస్కారం మిత్రులారా, మంత్రతత్వం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా శక్తివంతమైన ఒక చిన్న దేవీ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం దేవీ భాగవతంలో వ్యాస మహర్షి చెప్పిన దేవీ స్తుతిగా ప్రసిద్ధి పొందింది. ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. సర్వదా సర్వదేశేషు పాతుత్వమే భువనేశ్వరి మహామాయే జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం ఏమిటో చూద్దాం. సర్వదా ఎల్లప్పుడూ, సర్వదేశేషు అన్ని ప్రదేశాలలో, పాతుత్వమే కాపాడము, భువనేశ్వరి లోకాలన్నిటికీ అధిపతి అయిన దేవి, మహామాయే ఈ సృష్టిని నడిపించే మహాశక్తి, జగద్ధాత్రి జగత్తును సృష్టించి పోషించే తల్లి, సచ్చిదానంద ఆనందం, సత్తంటే నిత్యసత్యం, చిత్తంటే చైతన్యం, రూపిణి ఆ స్వరూపంగా ఉన్న దేవి. ఓ భువనేశ్వరి దేవి, మీరు జగత్తుకు తల్లి, మహామాయగా ఈ విశ్వాన్ని నడిపించే పరాశక్తి, సచ్చిదానంద స్వరూపిణి, మమ్మల్ని ఎల్లప్పుడూ అన్ని ప్రదేశాలలో కాపాడండి అని ప్రార్థిస్తున్నాము. ఈ శ్లోకం దేవి భాగవత పురాణంలో వ్యాసమహర్షి చెప్పిన దేవీ స్తుతిలో భాగంగా వస్తుంది. వ్యాసమహర్షి దేవిని సర్వశక్తిమయి పరాశక్తిగా వర్ణిస్తూ ఆమె కృప లేకుండా ఈ విశ్వంలో ఏ కార్యము సాఫల్యం పొందదని వివరించారు. భువనేశ్వరీదేవి ఈ సృష్టి మొత్తాన్ని ఆవరించి ఉన్న ఆదిశక్తిగా పురాణాలు చెబుతున్నాయి. భువనేశ్వరీదేవి దశమహావిద్యలలో 4వ మహావిద్యగా పూజలు అందుకుంటుంది. ఈమెను అఖిలాండి కోటి బ్రహ్మాండి నాయకి అని పిలుస్తారు. అంటే అనేక కోట్ల బ్రహ్మాండాలకు అధిపతి అయిన దేవి అనే అర్థం. భువనేశ్వరి అంటే భువనాలన్నిటికీ అధిపతి అయిన రాణి అనే అర్థం. ఆమె కృపతోనే సృష్టి స్థితి లయ జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శ్లోకం చిన్నదైన చాలా గొప్ప శక్తి కలిగిన మంత్రంగా భావిస్తారు. మన పెద్దలు చెప్పినట్లు ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు ఈ శ్లోకాన్ని జపించి వెళితే ప్రయాణంలో ఎటువంటి భయాలు అడ్డంకులు ఉండవు. అమ్మవారి కృపతో మన ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. మనం చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణాలలో ఉన్నప్పుడు లేదా ఏదైనా భయం కలిగినప్పుడు ఈ శ్లోకాన్ని భక్తితో పఠిస్తే అమ్మవారి రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇది ఒక విధంగా దేవి కవచంలా పనిచేస్తుందని చెబుతారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు వెళ్ళేటప్పుడు లేదా బయటకు వెళ్ళేటప్పుడు ఈ శ్లోకాన్ని నేర్పిస్తుంటారు. పిల్లలు ఈ శ్లోకాన్ని జపించి వెళితే దేవి ఆశీర్వాదంతో వారికి రక్షణ లభిస్తుందని విశ్వాసం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు భక్తితో జపించడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది, భయం తగ్గుతుంది, శత్రు భయం తొలగిపోతుంది, అకాల మృత్యు భయం దూరం అవుతుంది, దేవీ కృపతో జీవితం ఆనందంగా సాగుతుంది. అందుకే ప్రతిరోజు ఉదయం బయటకు వెళ్లే ముందు ఈ శ్లోకాన్ని ఒకసారి జపించి వెళ్ళండి, చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి.